నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. స్తోత్రం. సో మనం ఆయా ఆత్మలను నమ్మాలో లేదో తెలీదు. ప్రతిదాన్ని నమ్మడానికి వీలు లేదు. సో ఎలా పరీక్షించాలి? దేవుడిచ్చిన హింట్స్ ఎలా మనం వాటిని పసిగట్టాలి, తెలుసుకోగలం, జాగ్రత్త పడగలం అనే విషయాల్ని మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు వెళ్దాం రండి. పేతురు రాసిన పత్రిక వెళ్దాం. పేతురు పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయం ధ్యానించుకుందాం. దానిలో మనకి ఈ అబద్ధికుల్ని లేదా దేవుని యొద్ద నుండి రాని వారిని, ఒకవేళ వచ్చి కూడా తొలగిపోయిన వారిని మనం పట్టుకోగలుగుతాం. వెళ్దాం. 2వ అధ్యాయం దానిలో చదువుదాం ఈరోజు 2 వచనాలు. మొదటి 2 వచనాలు చదవండి. చదువునా కర్ణ? ప్రజలలో ఉండిరి, అటువలననే మీలో అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తాము శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండినారట. ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండినారట. సేమ్ అలాగే ఇప్పుడు మనలో అబద్ధ బోధకులు ఉంటారట, ఉందురు. ఏమంటున్నారు? అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. చెప్పండి. అబద్ధ బోధకులు ఉంటారు. మరి వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? మీరు చెప్తున్నది సత్యమా అబద్ధమా? వీళ్ళని అనుసరిస్తే మన గమ్యం ఏమవుతుంది అని ఎలా గుర్తుపట్టాలి? ఆ అనుభవాల్ని దేవుడు దయచేయడానికి కోసం వీటిని కొంచెం చూడడానికి దేవుడు సమయం ఇస్తారు. చూడండి, కనబడడానికి అన్ని మామిడికాయలే. ఏది పుల్లగా ఉందో నువ్వు బయట నుంచి గుర్తుపట్టగలవా? ఏం చేయాలా? టేస్ట్. అవునా కదా? అన్ని బీరకాయలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మంచిగా బయట నుంచి కనిపిస్తాయి. కానీ అవి చేదుగా ఉందా లేదా అని హౌ యూ విల్ అండర్స్టాండ్? ఓన్లీ బై టేస్ట్. అర్థమవుతుందా? అలా వీళ్ళని కూడా నువ్వు బయట నుంచి చూసి ఏమీ గుర్తుపట్టలేవు. ఒకటే ముసుగు, ఒకటే పేరు. ఇప్పుడు రెవరెండ్ సో అండ్ సో అని పెట్టుకున్నానమ్మా నేను పేరు. నేను అబద్ధమో కాదు నీకు ఎలా తెలుస్తుంది? రెవరెండ్ చూడగానే తెలీదు, నాతో ఉంటే తెలుస్తుంది. అవునా? అలా అబద్ధ బోధకులు మీరు ఉందురు అంటే వాళ్ళు ఉంటారనా లేదనా? ఉంటారు. ఇంకా ఎందుకు ఇలాగా ఇంతమంది ఎందుకు ఉన్నారు అని బాధపడద్దు. ఇట్ ఈస్ ఆల్రెడీ సెట్, ఉంటారు అని. కాకపోతే ఈ రేషియో మనకు అర్థం అవ్వాలి. చెప్పండి, ఏం అర్థం అవ్వాలి? రేషియో మనకు అర్థం. నేను అంటాను 1:3
9,999 రేషియో. అర్థమైందా? అంటే ఒక్క అబద్ధం 9,999 సత్యం కాదు, రివర్స్. 9,999 అబద్ధాలు ఉంటాయి, ఒకటి సత్యం ఉంటుంది. ఆ రేషియోలో వర్క్ చేస్తున్నాయి ఇవి. ఎందుకంటే అది అనుమతించబడింది నాన్న. లోకం మొత్తం దృష్టిని అందు ఉంది. సో మనం గుర్తుపట్టాలి అంటే మనకి చాలా ఈ పాయింట్స్ అన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకే, అయితే వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి అండ్ వీళ్ళ కథ ఏంటి, అసలు వీళ్ళు ఉనికి పట్టేంటి, అది చూడడానికి వెళ్తున్నాం. మూలాలు చూడటానికి వెళ్తున్నాం. చెప్పండి, మూలాలు చూడడానికి వెళ్తున్నాం అని చెప్పండి. ఒక 5 నిమిషాలు ఎవరైనా చాలా టాలెంటెడ్గా మంచిగా వాళ్ళ ప్రొఫెషన్లో మాట్లాడడమో చేయడమో జరిగిందనుకోండి, వెంటనే నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు, లేకపోతే నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నీ ఇన్స్టిట్యూట్ ఏది అని అడుగుతారు. అవునా కదా? చెప్పండి. మీరు అసలు ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారమ్మా, అమ్మ నువ్వు ఎక్కడ ట్రైన్ అయ్యావురా అని అడగరా? అడుగుతారా లేదా? చిన్న వయసులో అసలు చాలా బాగా టాలెంటెడ్గా కనిపించగా మీ అమ్మ నాన్న ఎవరు అని అడగరా? అంతెందుకండి, యేసు ప్రభు వారి యొక్క బోధన చూసి, నడవడికను చూసి, ఆయన పనులను చూసి అక్కడ ఉన్న వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, వీళ్ళ అమ్మ నాన్న మనతో ఉన్నవాళ్ళు కాదా అని. యేసయ్య వడ్రంగివాడు కాదా అని మాట్లాడుకున్నారా? ఎందుకు? ఆయనను చూశారు. ఇప్పుడు ఆయన మూలం వాళ్ళకి కావాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, సోర్స్ వాళ్ళకి కావాలి. అది ఆయన నేను పరలోకం నుంచి వచ్చానంటే ఎవరో యాక్సెప్ట్ చేయలేకపోయారు. అర్థమైందా? అంటే నిజం కదా, యాక్సెప్ట్ చేయడం కష్టమే. అదే అబద్ధికుడిని అయితే బాగా నమ్మడం సాధ్యం. ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు ఓపెన్ అవుతాడు. అంత్యదినాల్లో అబద్ధికుడు యాంటీ క్రైస్ట్ ఓపెన్ అవుతాడు. మీకు తెలుసా? అప్పుడు అందరూ మెస్సయ్య అని నమ్ముతారు. ఏమని నమ్ముతారు? మెస్సయ్య అని చెప్పి నమ్ముతారండి. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అదేంటి మేము ఎంతవరకు మేము బైబిల్ నమ్మలేదు, మేము క్రిస్టియన్ కాదు, మేము అవ్వము అని చెప్తే, ఇప్పుడు మేము అవుతున్నామంటే మీరేంటి మీరు నమ్మట్లేదని వాళ్ళు మనల్ని చూసి, ఒకవేళ అంటే మనం కూడా మోసపోకుండా ఉంటే మనల్ని చూసి వాళ్ళు నవ్వుతారు తెలుసా? అలాంటి పరిస్థితులు ఉండదు. సత్యం మీద అబద్ధం మీద కూడా మేకౌట్ చేయలేని ఒక భయంకరమైన పీరియడ్లోకి వెళ్ళిపోతుంది ఆ టైం. నీకు అర్థమైందా? సో ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు అలాంటి సోర్స్, ఆ మూలం ఏమిటి అని ఈరోజు చూస్తున్నావు. దాని దగ్గరికి వెళ్దాం రండి. వీరేం చేస్తారట, తమను కొనిన ప్రభువుని కూడా విసర్జిస్తున్నారట. చెప్పండి, ఎవరిని విసర్జిస్తున్నారు? తమను కొనిన ప్రభువును విసర్జిస్తున్నారు. నువ్వెవరిని విసర్జించాలి? దేవుడు దేన్ని విసర్జించమన్నారు? వీళ్ళు దేన్ని విసర్జిస్తున్నారు? అర్థమైందా? మన బాడీ మొత్తానికి న్యాచురల్గానే దేవుడు ఒక తత్వాన్ని ఇచ్చారు. దేన్ని అంటే, అవసరమైన ప్రతి ఎలిమెంట్ని బాడీ మళ్ళీ అబ్జర్వ్ చేసుకొని, ఈవెన్ వాటర్తో సహా మలినాన్ని ఏదైతే బాడీకి వేస్టో దానిని విసర్జించే ఒక ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం మనం. దాన్ని దేవుడు అమర్చారు. ఇది మనుషులు స్పెషల్గా కొనుక్కొని వచ్చిన సిస్టమ్ కాదు. మన కంప్యూటర్ ఇవి సిస్టమ్స్ ఉన్నాయి కదా, దానికి మనం ఏ సాఫ్ట్వేర్ కావాలంటే అది తెచ్చుకొని ఇన్స్టాల్ చేయొచ్చు. అవునా? కానీ బాడీకి అలాంటి ఇన్స్టాలేషన్ ఏమీ లేదు.
ఈ సిస్టమ్ అంతా ఎవరు పెట్టారు? దేవుడు ఆల్రెడీ స్పెషల్గా మనలో డిజైన్ చేశారు నాన్న. సో ప్రతి అవయవానికి నువ్వు వెళ్ళి ఏది వదిలేయాలి, ఏది ఉంచుకోవాలి, బాడీలో ఏది ఇంపార్టెంట్ ఏది కాదు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది దాని నార్మల్ వాల్యూస్ దానికి తెలుసు. ఆ బాడీకి ఎంత ఉంచుకోవాలో ఎంత వదలాలో బాడీ ఆల్రెడీ తెలుసుకొని దాని ప్రకారం చేసేస్తూ ఉంటుంది. అలా చెయ్యట్లేదు అంటే ఏది ఉంచుకోవాలో బాడీ అది ఉంచుకోకుండా ఎక్స్క్రిటరీలో పంపించేస్తూ ఉంటుంది. దాన్నే మనం వేరియస్ పేర్లతో పిలుస్తూ ఉంటాం. అది మన సబ్జెక్ట్ కాదు. కానీ నేనేమంటున్నా అంటే నార్మల్గా దేన్ని విసర్జించాలి అంటే వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోవాలి. అదే రీతిగా సత్యం రాగానే అబద్ధాన్ని విసర్జించాలి. సత్యం రాగానే పాపాన్ని విసర్జించాలి. ఇలా లోకాన్ని విసర్జించవలసిన జాగాలో వీళ్ళు లోకమును పట్టుకొని దేవుణ్ణి విసర్జిస్తారు. చెప్పండి, దేన్ని పట్టుకొని దేన్ని వదులుతారు? లోకాన్ని పట్టుకొని దేవుణ్ణి విసర్జిస్తారు. అది దేవుణ్ణి విసర్జిస్తారు. రెండోది, ఆయన అందరి నిమిత్తమే వెల చెల్లించారు సిలువ మీద. ఆ సిలువ విలువని కూడా వాళ్ళు లెక్క చెయ్యరన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒక పెళ్లి జరుగుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు అంటే వరకట్నం ఎవరిస్తారండి? ఆడపిల్లలు మగవాళ్ళకి ఇస్తారు, అంతే కదా. మగింటి వాళ్ళకి కట్నం ఇస్తారు. అలా కాకుండా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఎవరు? పెళ్లి కుమారుడు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఆ భార్య ఎంత నమ్మకంగా ఉండాలి? అవునా కాదా? అలా కాకుండా ఈ అమ్మగారు ఇష్టం వచ్చినట్టు మేడం గారు తిరుగుతుంది అనుకోండి, ఎలా అనిపిస్తుంది? అంటే విలువ తెలియలేదా నీకు అనిపిస్తుంది లేదా? ఎగ్జాక్ట్గా అలాగా వెల అనేది ఏది చెల్లించలేని మనం మన పాపంలో మకిల్లో పడిపోయి ఉంటే యేసు ప్రభు వారు మన కోసం హైయెస్ట్ ప్రైస్ పే చేశారు. ఆ హైయెస్ట్ పే ఏంటి అంటే ఆయన ప్రాణం. చెప్పండి, ఏం పే చేశారు మన కోసం? ఆయన ప్రాణం అని చెప్పండి. ఆయన ప్రాణం అని చెప్పండి. ఆయన పే చేశారో లేదో ఆయన నోటితో చెప్పిన ఉపమానాలు గుర్తున్నాయా? ఆయన నోటితో చెప్పిన ఉపమానాలు గుర్తున్నాయా? పరలోక రాజ్యం అట, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదవండి. 44. మత్తయి సువార్త 13:44 వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఇప్పుడు 45, 46 చదవండి నాన్న. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. హల్లెలూయా. ఇది పరలోక రాజ్యమును పోలుస్తూ చెప్తున్నారు.
పరలోక రాజ్యం ఎలా వ్యవహరిస్తుందంటే ఇలా వ్యవహరిస్తుందండి. ఎలా తెలుసా? ఒక మంచి ముత్యం కొనడానికి ఒక వర్తకుడు వెళ్ళినట్టుగా పరలోక రాజ్యం వెళ్తుందట. దొరకగానే ఆ వర్తకుడు ఎలా అయితే తనకున్నదంతా లేదా తనకు కలిగినదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కుంటారో అలా మనల కోసం ఆయన వెల చెల్లించారట. ఇక్కడ పరలోక రాజ్యం మొత్తం ఏం చెల్లించారండి? వెల చెల్లించారు. ఏం వెల చూసారా? తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నారు. తనకు కలిగినదంతయు అమ్మి ఆ ముత్యమును కొన్నారు. ఏంటి ఆయన కలిగి ఉన్నది? మొత్తం జీవనం అంతా ఏంటది? ప్రాణమే. ఆయనకున్నదంతా మనకి ఇచ్చేస్తారు. ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఎవ్వరూ చెల్లించలేని వెల మన కొరకు ఆయన చెల్లించారు నానా. అంత విలువ గనక తెలిస్తే ఆయన చెల్లించిన వెల యొక్క విలువ చెప్పండి. ఆయన చెల్లించిన వెల యొక్క విలువ కనుక మనం గ్రహిస్తే తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టి ఉండలేం కదా. కానీ ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారట? తమను కొనిన ప్రభువుని కూడా విసర్జిస్తారట. ఇదెంత దౌర్భాగ్య స్థితి తెలుసా? చెప్పండి, ఇదెంత దౌర్భాగ్య స్థితి అని. ఎందుకంటే నిన్ను మళ్ళీ కొనుక్కోవడానికి ఇంకెవరు వస్తారు నానా? ఇంకొక యేసు ఉన్నాడా? ఇంకొక క్రీస్తున్నాడా? ఆయన పేరే అద్వితీయ కుమారుడు. అంటే ఏంటి? ఇంకొక కుమారుడు లేడు. ఆయనే చెల్లించవలసిందంతా చెల్లించాడు. ఆయన మన కోసం ఏం చేశారు అని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత వెల చెల్లించారని. ప్రభు, నా కోసం నువ్వు ఇంత వెల చెల్లించావా అనే కృతజ్ఞత అధికమైపోతుంది. ఆయన విడిచిపెట్టబుద్ధి కాదు. ఆయనతోనే ఉండాలనిపిస్తుంది. ఆయన కోసమే బ్రతకాలనిపిస్తుంది. నా కోసం నీకున్నదంతా ఇచ్చేసావా ప్రభా అన్న ఫీల్ వస్తుందండి. అలాంటి ఏరియాలో అలాంటి సమయం తమ్మును కొనిన ప్రభువుని విసర్జించే అనుభవం ఎంత దారుణం, ఎంత విశ్వాసఘాతకం. మీకు అర్థమైందా? కొనిన ప్రభువును విసర్జించడం అనేది చాలా సింపుల్గా పలుకుతున్నాం, కానీ ఆ అనుభవం ఆయన ఎంత గాయపరుస్తుందంటే, ఆ రోజు ప్రభుని ఒకసారి సిలువ వేశారు, కానీ ఇలా ఆయన విసర్జిస్తున్న అనుభవంలో మనం వేసే సిలువ ఆయన ఇంకా ఎక్కువ నొప్పిస్తుంది, ఇంకా ఎక్కువ గాయపరుస్తుంది. ఆయన కొరడాలతో ఎట్లా కొట్టారో మన చెడ్డ తలంపులు ఆయనకి మరలా 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 ముళ్ళ కిరీటంగా మారుతుంది. మనం గాయపరుస్తున్నాం నానా. మేకు గుచ్చారు కదా, అలా మనల్ని అరచేతుల్లో చెక్కుకున్నారు. మరలా మరలా గాయం చేస్తున్న అనుభవమే అది. తమను కొనిన ప్రభువుని విసర్జించడం అనేది ఎంత దారుణమైన విషయం అంటే, శిలువ మీద ఆయన ఎందుకు చనిపోయారో గ్రహింపు ఉండి కూడా ఆయన్ని వదలడం అనేది ఎవరికి చెయ్యకూడని ఒక కార్యం. మీకు గ్రహింపులోకి వస్తుందా? అర్థమవుతుందా? దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నారు. చెప్పండి అన్నమాట.
దేవుడు మనల్ని వెళ్ళపెట్టుకున్నారు. దయచేసి ఆయన విడిచిపెట్టద్దని చెప్పండి. దయచేసి ఆయనను విడిచిపెట్టద్దు. ఆమేన్. ఇంకొక మాట చెప్దాం, దయచేసి ఆయన విసర్జించొద్దు అని చెప్పండి. దయచేసి ఆయనను విసర్జించు. ఎందుకు తెలుసా, సౌలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు. సౌలు సమూయేలు డిస్కషన్లో సమూయేలు ఒక మాట చెప్తున్నాడు, చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటయు అను పాపంతో సమానం, మూర్ఖతను అగుపర్చుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. నువ్వు ఆయన ఆజ్ఞను విసర్జించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అంటున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ప్రాణం పెట్టి మరీ కొనిన దేవుడు ఆయనను విసర్జిస్తే, కొనిన ప్రభు విసర్జిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు ఇప్పుడు అర్థమైందా? మొదటి రాజునే ఆజ్ఞ పాటించలేదని ప్రభు విసర్జించారట. అప్పటికి వెల చెల్లించబడిందా? లేదు. ఇప్పుడు వెల చెల్లించాక సర్వ హక్కులు దొరికాయి, అవునా కదా? ఇప్పుడు చూడండి, భయాన ఇచ్చినట్టుగా నిశ్చితార్థం ఒకటే అయింది అనుకోండి, ఆ బిడ్డ మీద అతనికి కానీ ఆ అత్తింటి వారికి కానీ పూర్తి హక్కులు ఉంటాయా, కొంచెమే ఉంటాయా? పూర్తి హక్కులు ఇంకా రావు, కానీ పూర్తి పెళ్ళైన తర్వాత పూర్తి హక్కు వస్తుంది. అలా మనం కూడా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు, కొందాం అనుకున్నప్పుడు పూర్తి హక్కు రాదు, వెల చెల్లించాక పూర్తి హక్కు వస్తుంది, అవునా కదా? అలా ఇప్పుడు ఆయన కొనడానికి ఆయన వెల మొత్తం చెల్లించేశారు. ఇప్పుడు ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయా లేదా? ఉన్నాయని చెప్పండి. సర్వాధికారం ఉందా లేదా? ఉందని చెప్పండి. ఉందా లేదా? నోరిపి చెప్పండి, మ్యూట్ తీసి చెప్పండి. ఆయనకే హక్కు ఉందని చెప్పండి అమ్మా. ఎందుకు మీ వాల్యూమ్ వినపట్లేదు నాకు? ఓకే, మీరు చెప్తున్నారా? ఇప్పుడు చెప్పండి, మీ వాల్యూమ్ వినపడలేదురా, ఇప్పుడు చెప్పండి. ఆయనకే హక్కులు. అది ఆమెన్. ఆయనకే సర్వ హక్కులు ఉన్నాయి, అర్థమైందా? ఇప్పుడు అటువంటి హక్కుదారుణ్ణి విసర్జిస్తే ఆయన అధికారంతో విసర్జించే హక్కు ఆయనకు కూడా ఉంది. ఇంకా వాళ్ళని ఎవరు కాపాడగలరు? ఇప్పుడు చెప్పండి. ఎవరు కాపాడలేరు, అర్థమైందా? అలా ఆయన సర్వ హక్కుల్ని సంపాదించారు. అటువంటి ప్రభువుని కూడా విసర్జిస్తున్న దారుణమైన పరిస్థితి ఇది. సో వారి గురించి చెప్తున్న మాట ఏంటో చూడండి, ఆ మొదటి వచనం. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు. విసర్జించిన కారణంగా వారు ఏమి కలుగు చేసుకున్నారట? నాశనం. చెప్పండి నాన్న. జీవంను కలుగు చేసుకోవట్లా, నాశనమును కలుగు చేసుకుంటున్నారట. నాశనమును కలుగు చేసుకుంటూ ఇంకా నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు.
వీళ్ళు బోధలు రహస్యంగా ఉంటాయి. అర్థమైందా? బహిరంగంగా వీళ్ళు ఈ భిన్నాభిప్రాయాల గురించిన మాటలు చెప్పరు. బయటికి వాక్యమే, పోస్టర్ మొత్తం వాక్యమే. అర్థమైందా? లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మొత్తం భిన్నాభిప్రాయాలే. బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్ అవుతుంది. ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుందో అర్థం కావట్లేదు. ఏం మిస్ అయింది? మ్యాటరే మిస్ అయింది. అసలు కొనిన ప్రభు మిస్సింగ్. అర్థమైందా? నువ్వు ప్రభువుని చూపించంటే ఇది ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, పెళ్లి కొడుకు రాలా. పెళ్లి కూతురికి ఏమో పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో తెలీదు. రెడీ అయిన ప్రతి ఒక్కటి ఈడేనా అనుకుని తలెత్తుకొని స్లోగా చూస్తా ఉంటది. అర్థమైంది? ఒరే బాబు, అందరినీ చూపిస్తున్నారు, పెళ్లి కొడుకుని చూపించండి రా అంటే పెళ్లి కొడుకు మిస్సింగ్. ఈ మోసం ఎలా ఉంటుందో ఆలోచించండి. అవును, వధువు సంఘంగా నువ్వేనా పెళ్లి కుమార్తెవి, సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తెవి. నిన్ను కొనిన ప్రభుని కనపడకుండా ఈ బోధకులు చేస్తున్నాను, గుర్తుపట్టు. పెళ్లి కుమారుని దాచేశారు. ఇంతకంటే మోసం ఏం కావాలి? జ్ఞానం అనే తాళపు చెవుని దాచేశారట, ఎత్తుకుపోయారట. ఈ దొంగ బ్యాచ్ అంతా ఏం చేశారు తెలుసా? అసలు పెళ్లి కుమారుని రూమ్లో వేసి లాక్ చేసి ఆ తాళం కూడా ఎత్తుకుపోయి వీళ్ళు మాత్రం సూటు బూటు వేసుకుని వచ్చేసారనమాట. అరే, పెళ్లి కుమారుడు కావాలి అని నువ్వు తలెత్తుకొని చూడలేక, చూసి ఎలా అడగాలి అర్థం కాక నువ్వు చదువుకుంటూ ఆయన ఐడెంటిఫై చేయడానికి చూస్తే అంత అబద్ధం బ్యాచ్. వీళ్ళే పెళ్లి కుమారులు అన్నట్టు వేషాలు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైంది. అమ్మయ్యా, ఏదో ఒకటి అర్థమైతే చాలు. అలా చేస్తున్నారు నాన్న, దేవుణ్ణి చూపించకుండా వీళ్ళు రహస్యంగా మళ్ళీ భిన్నాభిప్రాయాల్ని నేర్పిస్తూ కలిగిస్తూ వీళ్ళు ప్రవర్తిస్తున్నారట. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత జాగ్రత్త పడాలి? ఈ పెళ్లి కుమారుని అలాగే దాయనివ్వండి, ఈ దొంగల్ని అలాగే ఉండనివ్వండి. వీళ్ళ సంగతి రేపు చూద్దాం. ఏడాకి ప్రార్థన చేద్దాం. ప్రభు, మాకు ఆ ఐడెంటిఫై చేసే నాలెడ్జ్, ఆ జ్ఞానం మాకు ఇవ్వండి అని అడుగుదాం. అర్థమైందా? తెలుసుకోవడం వేరు, తెలుసుకున్నది అప్లై చేయడం వేరు. అధిక బుద్ధి, అధిక జ్ఞానాన్ని దేవుణ్ణి అడుగుదామా లేదా? అర్థమైందా? ఎలాంటిదంటే ఒక మాట చెప్తానే, పెళ్లి కొడుకుని దాచేశారు కానీ పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ నీకు దొరికింది, ఎలా ఉంటుంది? ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి ప్రార్థన చేయి. అర్థమైందా? కామన్ ప్రేయర్ చేయండి. ఎవరు చేస్తారు? చెయ్యి, కామన్. ఈ రాత్రికాల సమయంలో మాకు ఎవరు అబద్ధ బోధకులు అంటే మేము వారిని కన్ని పెట్టుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని మేము కనుగొనకుండా ఆపుతున్న ప్రతి బోధకులను మేము గుర్తుపట్టుటకు మాకు సహాయం దయచేయండి యేసయ్య తండ్రి. వారి వలె తండ్రి వేసి మిమ్మల్ని మేము విసర్జించే వారుగా కాకుండా తండ్రి వేసి మీరు చెప్పిన వాక్కును అదే ప్రకారము చేసేవారు చాలా మంది తండ్రి చేసే మిమ్మల్ని బాధ పెట్టువారుగా ఉన్నప్పుడు తండ్రి మేము మిమ్మల్ని సంతోష పెట్టు బిడ్డల వలె మేమందరం మారడానికి మాకు సహాయం దయచేయండి. మాకు జ్ఞానమునివ్వండి తండ్రి యేసయ్య. సొలొమోనుకి ఎలా అయితే ఏమి కావాలి అని అడిగినప్పుడు జ్ఞానం కావాలని అడిగాడు కదా యేసయ్య తండ్రి, మాకు కూడా జ్ఞానం ఇవ్వండి. ఎవరేం చెప్తున్నారో
తండ్రి అన్నిటిని గ్రహించడానికి మాకు సహాయం దయచేయండి. అబద్ధం ఏది, సత్యం ఏది తండ్రి, ఒక్కటే సత్యమైంది తండ్రి. ఆ సత్యము వైపు మేము నడుగుటకు మాకు సహాయం దయచేయండి. మేమందరము కూడా నీ వాక్యములతో తండ్రి యేసయ్య సత్యములో నడుచుటకు తండ్రి యేసయ్య మీరు ఆ కృపను సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్.